హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిం నగర్. ఈ వీడియోలో గల్లీ చోర్ స్క్రీన్ ప్లే అంటే కొంత స్టార్ట్ చేశాను. ఫస్ట్ మీకు చూపిస్తాను. మిగతాయి ఇంకా 2-3 వీడియోస్ చేసి ఆమె చూపిస్తాను. బట్ దీంట్లో బిగినింగ్లో నేను చెప్పాను కదా, సో అవి మీకు చూపిస్తాను ఒకసారి. ఓకే, ఫస్ట్ ఇది ఆన్ చేస్తాను. ఆన్ చేసి నేను మీకు చూపిస్తానండి. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ అంటే ఇది 1 లైన్ తర్వాత ఏంటంటే కొంచెం డిస్క్రిప్షన్ రాశాను. అంటే కొంతమందికి నచ్చిందన్నారు, కొంతమంది నచ్చలేదని అన్నారు. సో విచ్ ఇస్ ఫైన్, లైక్ ఐ మీన్ 1 లైన్ ఆర్డర్లో ఏంటంటే బేసికల్గా కృష్ణ దొంగతనం చేశాడని ఒక లైన్ రాసుకున్నాం అనుకోండి, దాన్ని ఎలాబరేట్ చేసి రాసాను. యాక్చువల్లీ ఇది ట్రీట్మెంట్ కూడా అంటారు. సో కొంతమంది చూశాను, వాళ్ళకి నచ్చలేనట్టుంది, విచ్ ఇస్ ఫైన్, లైక్ బట్ నేను జనరల్గా ఏంటంటే 1 లైన్ ఒకటి అనుకుంటాను, తర్వాత కూడా దాన్ని కొంచెం ఎలాబరేట్ చేస్తాను, ఎందుకంటే తర్వాత ఏం రావాలి ఏంటనేది అనుకుంటాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు మీకు చూపెట్టాను కదా, సో అందులో ఫస్ట్ తీసుకుందాం. ఫస్ట్ తీసుకొని దాన్ని స్క్రీన్ ప్లేలో ఎట్లా రాస్తాను అనేది మీకు చూపిస్తాను. ఓకే, కృష్ణ ఒక దొంగ. ఓకే, తిను ఒక దొంగ అని చెప్పాము. ఒక వ్యక్తి ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసుకొని వచ్చాడు. తనని ఢీకొని క్షమాపణ కోరుతాడు తను. ఓకే, తనని ఢీకొని ఒక క్షమాపణ కోరుతాడు. ఓకే, ఆ వ్యక్తి హడావిడిలో ఉంటాడు. కృష్ణకి తన దగ్గర పర్సు కొట్టేస్తాడు. అంటే కృష్ణ తన పర్సు కొట్టేస్తాడు, డబ్బులు తీసుకొని ఆ పర్సుని ఒక చెత్త కుప్పలో పడేసి వెళ్ళిపోతాడు అన్నమాట కృష్ణ. సో ఇది మనం అనుకున్నాం, అంటే బేసికల్గా దీంట్లో ఈ సీన్లో ఇది అంటే చెప్పాలనుకున్నాం, అంటే ఈ సీన్లో మనం. ఓకే, సో ఇప్పుడు నేను ఆల్రెడీ రాశాను, ఎందుకంటే ఇక్కడ టైప్ చేసుకుంటే చాలా టైం పడుతుంది కదా. సో రాసుకుని మీకు ఇది చూపిస్తున్నాను డైరెక్ట్ ఎట్లా ఏంటనేది, దీన్ని ఎలా రాసుకోవాలి ఏంటనేది చూపిస్తున్నాను అనమాట నేను. ఓకే, ఫస్ట్ మనం వచ్చేసి ఇది ఎక్కడ చేస్తాం అనేది ఫస్ట్ లొకేషన్ అంటే స్లగ్ లైన్ అంటారు, ఆర్ లాగ్ లైన్, స్లగ్ లైన్, బేసికల్ స్లగ్ లైన్ ఆర్ టైటిల్, సారీ నాట్ ఇది సీన్ హెడింగ్ అంటారు, సీన్ హెడింగ్ అని అంటారు, ఆర్ లేకపోతే స్లగ్ లైన్, రెండు వర్డ్స్ యూజ్ చేస్తారనమాట. కొంతమంది స్లగ్ లైన్ అంటారు, కొంతమంది సీన్ హెడింగ్ అంటారు. ఓకే, సీన్ హెడింగ్ ఏంటంటే మనకి స్మాల్ క్రౌడెడ్ స్ట్రీట్, ఎందుకంటే దొంగతనం చేసే వాళ్ళు ఏంటంటే ఎప్పుడే కానీ ఒక క్రౌడెడ్గా ఉన్న దగ్గరనే చేస్తారు, ఎందుకంటే అందరు తాక్కుంటూ వెళ్తారు కదా, వాళ్ళు పర్స్ ఎత్తేసినప్పుడు ఎవరు తాకిరు ఏంటనేది తెలియదు. సో అందుకేంచే ట్రై చేస్తుంటారు వీళ్ళు దొంగతనం చేసేది, అంటే నాకు తెలిసి. సో ఆ క్రౌడెడ్ స్ట్రీట్ ఉండాలని నేను ఈ సీన్ హెడ్డింగ్, అంటే ఈ సీన్ అక్కడ ఉంటేనే ఈ సీన్ బాగా వర్కౌట్ అవుతుందని నేను అనుకున్నాను అనమాట. సో అట్లా నేను అంటే నా ప్రకారం నేను పెట్టాను. మీకు డిఫరెంట్ ఉంటే మీ ఓన్, ఇంకా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఐడియా ఉంటుంది కదా, సో మీరు డిఫరెంట్గా ఆలోచించవచ్చు, మీరు డిఫరెంట్ ఉండొచ్చు. బట్ నా వరకు ఇది కరెక్ట్ అనిపించింది ఈ సీన్కి. అంటే ఇతను దొంగతనం చేస్తాడు, దొంగతనం చేసినప్పుడు ఏంటంటే జనరల్ క్రౌడెడ్ ఉన్న ప్లేసెస్ని చేస్తారనమాట. అందరూ తాక్కుంటుంటారు కనుక ఒకసారి మనకు బ్యాగ్ తాకినా ఫ్రంట్ తాకినాక మనకు తెలియదు అనమాట. సో దట్స్ ప్లేసెస్ సో ఈ సీన్కి అది పర్ఫెక్ట్ ఉంటుంది అనుకొని నేను రాసుకున్నాను. ఓకే, స్మాల్ క్రౌడెడ్ ప్లేస్. ఇప్పుడు చూసారు కదా, ఇది డే టైంలో, యాక్చువల్ ఈవినింగ్ టైంలో ఉండాలి, బట్ కొంచెం డార్కిష్ గ్లూమిష్గా ఉన్నప్పుడు చేస్తే ఏంటంటే ఆ చీకట్లో కూడా తెలియదు కదా. సో అట్లా ఉంటే ఇది కరెక్ట్, అంటే నా 1 అవర్ కాదు అనిపించింది అనమాట ఇది. సో మనం ఇక్కడ ఏం రాస్తున్నామంటే ఎక్స్టీరియర్లో జరుగుతుంది ఇది. అంటే మనం ఒక 2 చెప్పాను కదా, ఇంటీరియర్ ఆర్ ఎక్స్టీరియర్ అంటే బయట ఎక్కడ జరుగుతుంది ఇది, ఒక స్మాల్ క్రౌడెడ్ స్ట్రీట్లో, ఒక సిటీలో జరుగుతుంది. సిటీ కూడా ఏంటంటే పర్టికులర్గా పెట్టలేదు. ఇప్పుడు మనకి కొన్ని స్ట్రీట్స్ ఉన్నాయి కదా, అట్లా పేర్లు పెట్టుకుంటే ఏంటంటే మనం అక్కడ చేస్తాం ఇక్కడ చేస్తామని తెలియదు అనమాట. మనం జనరలైజ్ చేసి రాసుకోవాలన్నమాట, ఎందుకంటే ఆ లొకేషన్ మనం ఇప్పుడు కోటి దగ్గర కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అంటే వెరీ క్రౌడెడ్గా ఉంటాయి. రెజిమెంటల్ బజార్ అట్లా ఉంది సికింద్రాబాద్ దగ్గర. సో మనకి వీ డోంట్ నో, మనం విలేజ్లో ఉన్నాం అనుకోండి, మన విలేజ్ దగ్గరనే ఎక్కడన్నా ఉండొచ్చు. సో ఇదేంటంటే ఇది ఎక్కడన్నా ఒక క్రౌడెడ్ ప్లేస్ ఉండాలి బేసికలీ, దట్స్ ఆల్ వీ నీడ్. ఒక క్రౌడెడ్ ప్లేస్ నుండి మనం ఈ షార్ట్ తీస్తున్నాం అంతే. ఓకే, సో ఇది ఫస్ట్ మనకి హెడ్ లైన్, అంటే మనకి స్లగ్ లైన్ పెట్టాము, ఆర్ సీన్ హెడ్డింగ్ పెట్టాము అనమాట. తర్వాత ఏం పెట్టామంటే ఇప్పుడు నేను చూడండి, ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, మొన్న చెప్పినప్పుడు ఒక అతను అడిగాడు కొంచెం ఎగ్జాంపుల్స్ ఇస్తే బాగుండండి. సో ఇవన్నీ చూసారంటే మీరు, ఇవన్నీ యాక్షన్స్ నేను రాసింది. ఎక్కడ కూడా ఇక్కడ ఒక్కటి చిన్నగా ఉంది, కానీ ఇది ఒక్కటి చిన్న డైలాగ్, అది ఎవరని చెప్పగలుగుతారు. ఓకే, సో ఇప్పుడు చూడండి యాక్షన్ పార్ట్స్ ఎట్లా రాసాను నేను. ఓకే, పీపుల్ ఆర్ వాకింగ్ ఇన్ బోత్ డైరెక్షన్. ఇప్పుడు మనకి ఏంటంటే క్రౌడెడ్ ప్లేస్ అంటే 2 డైరెక్షన్లో వెళ్తుంటారు, ఒకరు ఈ డైరెక్షన్లో వస్తుంటారు, ఒకరు ఈ డైరెక్షన్లో వస్తుంటారు కదా, 2 వెళ్తుంటారు. ఓకే, దెర్ ఈస్ అ స్పేస్ బిట్వీన్ దెమ్ అండ్ దర్ షోల్డర్స్ ఆర్ హిట్టింగ్, దెర్ ఈస్ అ స్పేస్, ఆ స్పేస్లో ఏంటంటే వాళ్ళు కొట్టుకుంటున్నారు, అంటే ఇట్లా షోల్డర్ తాకుతుంటాయి కదా మరీ క్లోజ్గా వెళ్ళినప్పుడు. రెజిమెంటల్ బజార్ ఇట్లా మీరు చూస్తే అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక షార్ట్ తీస్తున్నాం అనమాట, అంటే ఎస్టాబ్లిష్ చేయడానికి. బేసికల్ ఏంటంటే
అంత క్రౌడెడ్గా ఉంది, ఒకరొకరు తాకినా కూడా ఎవరికి తెలుస్తలేదనమాట. సో నేను ఫస్ట్ అది ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాను, అందుకని నేను ఒక యాక్షన్ పార్ట్లో రాసుకున్నాను అది. ఓకే, ఫస్ట్ నాకు ఎవరు లేరు, బేసికల్గా ఒక క్రౌడ్ని చూపెట్టుకుంటే అది చూపిస్తాను అనమాట, అంటే అంత రష్గా ఉంది అని చూపెట్టుకుంటాను నేను. అది అది యాక్షన్ పార్ట్ రాసుకున్నాను నేను. ఓకే, తర్వాత రోహన్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ ఏటీఎం. రోహన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే తను ఒక దీని ఏటీఎం ముందట నిల్చున్నాడు అనమాట, ఇక్కడ రాసింది అదే, ఏటీఎం ముందు నిల్చున్నాడు. ఓకే, బిల్స్ కమ్అట్ ఆఫ్ ద ఏటీఎం, లైక్ బిల్స్ అంటే క్యాష్ అని అంటారు, బిల్స్ అని అంటారు ఇక్కడ యూఎస్లో, బిల్స్ అని అంటారు. సో దట్స్ అ క్యాష్, బేసికలీ క్యాష్ దాని నుంచి వచ్చింది. ఓకే, హీ టేక్స్ అవుట్ బిల్స్ ఫ్రమ్ ద మెషిన్ అండ్ కీప్స్ దెమ్ ఇన్సైడ్ ద వాలెట్. తన ఏటీఎం నుంచి ఏదైతే వచ్చినాయో అవి తీసుకొని ఆ ఏటీఎంలో పెట్టేసి మన వాలెట్లో పెట్టేసి పాకెట్లో పెట్టుకున్నాడు. తను రిసిప్ట్ వచ్చేసి ఇక్కడ అదే రాశాను అనమాట ఇది బేసికలీ. ఓకే, సో ఇక్కడ ఏం రాశానంటే ఫస్ట్ నుంచి మళ్ళీ చదువుతాను చూడండి, ఇక్కడ ఈ పారాగ్రాఫ్ మొత్తము, ఈ పారాగ్రాఫ్ అంతా నేను ఒకసారి చదువుతాను. రోహన్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఏటీఎం, బిల్స్ కేమ్ అవుట్ ఆఫ్ ద ఏటీఎం, హీ టేక్స్ ద బిల్స్ ఫ్రమ్ ద మెషిన్ అండ్ కీప్స్ దమ్ ఇన్సైడ్ ద వాలెట్. ఓకే, టేక్స్ ద రిసిప్ట్ అండ్ కీప్స్ ఇట్ ఇన్ ద పాకెట్. తన రిసిప్ట్ తీసుకున్నాడు, ఈ వాక్స్ అవుట్ ఆఫ్ ద ఏటీఎం. సో బేసికలీ క్యాష్ తీసుకున్నాడు, వాలెట్లో పెట్టుకున్నాడు, పెట్టుకున్న తర్వాత అది తీసుకొని ఇంకా రిసిప్ట్ కూడా వస్తుంది కదా మనకు, రిసిప్ట్ కూడా తీసుకొని పాకెట్లో పెట్టుకొని అక్కడ ఏటీఎం రూమ్కి బయటకు వచ్చాడు అనమాట. సో అది డిస్క్రిప్షన్లో రాశాను. సో దిస్ హౌ యూ హావ్ టు థింక్ అనమాట, ఇది యాక్షన్ పార్ట్స్ అనమాట, ఇవన్నీ కూడా యాక్షన్ అనమాట. ఓకే, తర్వాత కృష్ణ చూసాం, అంటే వీళ్ళది ఏజ్ కూడా డిస్క్రిప్షన్, ఎందుకంటే ఫస్ట్ టైం ఎప్పుడు స్పెసిఫై చేసినా కూడా మనం ఏజ్ చెప్పాలి, వాళ్ళ ఏజ్ ఏ గ్రూప్ ఉంటుంది అనేది కూడా మనం పెట్టుకోవాలన్నమాట అక్కడ. సో ఇక్కడ ఏజ్ పెట్టాను నేను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కృష్ణ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, కృష్ణ 35 years old అని చెప్పాను, ఎందుకంటే తనకి బాబు ఉంటాడు కదా, తర్వాత లేటర్గా మనకు ఉంది, తన బాబు ఒక 10 సంవత్సరాలు అట్లా ఉంటాడు అనమాట. సో 10 + తనకి 25 సంవత్సరాలు పెళ్ళైనా కూడా 35 వరకు ఉంటాడు. సో అరౌండ్ ఆ ఏజ్లలో ఉన్న వ్యక్తి అన్నట్టు. బేసికలీ మనకేంటంటే అరౌండ్ రౌండింగ్లో పెడతాం అనమాట, 35, 30, 25 అట్లా పెట్టుకుంటాం అనమాట, ఎందుకంటే వాళ్ళు 36 ఉన్నా 37 ఉన్నా మనం 35 లాగానే ఉంటారు, ఆర్ లేకపోతే క్లోజ్ టు అట్ సైడ్ ఉన్నా మనకు అదే రేంజ్లో ఉంటారు అనమాట వాళ్ళు. సో వీ డోంట్ రైట్ లైక్ 36, 37 అట్లా పెట్టాం అనమాట. బేసికల్గా ఒక ఈవెన్ 30 కానీ 35 కానీ ఇట్లా పెట్టుకుంటాం అనమాట. ఓకే, ఈజ్ లుకింగ్ అరౌండ్ లైక్ కృష్ణ ఈజ్ లుకింగ్ అరౌండ్ హిమ్ ఇఫ్ ఎనీవన్ ఈజ్ వాచింగ్ హిమ్. తను ఏంటంటే ఒక దగ్గర ఎక్కడో నిల్చున్నాడు. సో ఇది కూడా ఏంటంటే ఇప్పుడు మనకు ఆ బజార్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఒక షాప్ దగ్గర ఉన్నాడో లేకపోతే ఒక గోడ దగ్గర ఉన్నాడో మనం ఇట్లా రాసుకోవద్దు, ఎందుకంటే మనకి ఆ లొకేషన్ లాగా ఉండో తెలియదు, మనకు అక్కడ సిచ్యువేషన్ బట్టి రాసుకుంటాం కదా. తిను ఒక దగ్గర ఉన్నాడు కానీ ఆ ఏటీఎం సైడ్ చూస్తున్నాడు, ఎవరో వస్తున్నా, అది ఎవరైనా బయటకు వస్తున్నా లేదని చూస్తున్నారు. దట్స్ వాట్ యూ రైట్ అనమాట ఇక్కడ. కృష్ణ ఈజ్ లుకింగ్ అరౌండ్ హిమ్ ఇఫ్ ఎనీవన్ ఈజ్ వాచింగ్ హిమ్. హీ లుక్స్ ఏటీఎం ఫ్రమ్ ఎ డిస్టెన్స్, లైక్ హీ లుక్స్ అట్ ఏటీఎం ఫ్రమ్ ఎ డిస్టెన్స్. కొంత దూరం నుంచి ఆ ఏటీఎంని అబ్జర్వ్ చేస్తుంటూ, బట్ తినని కూడా ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నాను, జనరల్ దొంగతనం చేస్తుంటే తనని కూడా ఎవరైనా అంటే అక్కడి నుంచి వస్తున్నాను వాడిని చూస్తున్నా కూడా తనని ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నా అనేది కూడా అబ్జర్వ్ చేస్తుంటారు వీళ్ళు. సో దట్స్ వాట్ ఆ షార్ట్లో అది ఉంటుంది అనమాట. బేసికలీ మనం తను నిలబెడతాం, షార్ట్ తీసినప్పుడు ఏంటంటే తను అటు ఇటు చూసుకుంటూ ఉంటాడు, ఆ తర్వాత మళ్ళీ అటు చేసి చూస్తుంటాడు అనమాట, తను అబ్జర్వ్ చేస్తుంటాడు ఎవరైనా వస్తారని. ఓకే, రోహన్ కేమ్ అవుట్ ఆఫ్ ద ఏటీఎం రూమ్. ఓకే, హీ హ్యాజ్ ఎ హెల్మెట్ ఇన్ వన్ హ్యాండ్ అండ్ ఓవర్ ఏ షోల్డర్ బ్యాగ్. ఓకే, తను ఏంటంటే ఇక్కడ దీంట్లో రాసింది ఏంటంటే నేను పారాగ్రాఫ్లో యాక్షన్లో ఈ కేమ్ అవుట్ ఆఫ్ ద ఏటీఎం రూమ్, అది యాక్చువల్ రూమ్ లాగా ఉంటుంది, చిన్న రూమ్స్ లాగా ఉంటాయి కొన్ని ఏటీఎంసీ. ఆ రూమ్లో అక్కడికి నుంచి బయటకు వచ్చిండు, తన చేతిలో ఒక హెల్మెట్ ఉంది, తర్వాత షోల్డర్ బ్యాగ్ ఉంది. బేసికలీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నట్టు నేను స్పెసిఫై చేస్తుంది ఇక్కడ, తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా. ఓకే, తీసుకొని షోల్డర్ బ్యాగ్ వేసుకొని బయటకు వచ్చాను అనమాట. హీఈస్ టాకింగ్ ఆన్ హిస్ సెల్ ఫోన్, లైక్ సెల్ ఫోన్తో మాట్లాడుకుంటా అండ్ వాకింగ్ ఫాస్ట్, లైక్ అక్కడ దిక్కుంటా ఫోన్తో మాట్లాడుకుంటా కొంచెం ఫాస్ట్గా వెళ్ళాడు అనమాట. కృష్ణ సీస్ హిమ్ ఫాలోస్ హిమ్ ఫ్రమ్ బిహైండ్. తనను చూసి కృష్ణ ఇంకా తన వెనకాల ఫాలో అవుతున్నాడు అనమాట ఆ క్రౌడ్లో. ఓకే, అది యాక్షన్ పార్ట్ రాశాను అనమాట. కృష్ణ pushes the crowd aside and walks fast to catch the Rohan. తను ఏంటంటే తను అక్కడ వెళ్ళిపోతున్నాడు, తనను క్యాచ్ చేయాలి, ఎందుకంటే ఎక్కడో దూరంలో ఉన్నాడు కదా. క్రౌడ్ని ఫాస్ట్గా పుష్ చేసుకుంటా తను వెళ్ళిపోతున్నాడు అనమాట, తన దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. ఓకే, వెళ్ళేసి కృష్ణ ట్రైస్ టు క్రాస్ ఫాస్ట్ అండ్ హిట్స్ షోల్డర్ బ్యాక్ షోల్డర్ అనమాట, అంటే ఈ బ్యాక్ సైడ్ నుంచి తన షోల్డర్కి ఇట్లా తాకుతాడు అనమాట. తాకిన తర్వాత తను ఫంబుల్ అవుతాడు కొద్దిగా, ఈ ఫంబుల్స్ అండ్ లుక్స్ బ్యాక్. తను పడిపోయినట్టు అవుతాడు అనమాట. ఎవరు మన రోహన్ పడిపోయినట్టు అయిపోయి వెనక తిరిగి చూసే వరకు ఇది కృష్ణ ఉంటాడు. అక్కడ డైలాగ్ ఉందనమాట, సారీ అని అంటాడు అనమాట. సారీ అనేసి అక్కడి నుంచి తను వెళ్ళిపోతాడు. ఓకే, రోహన్ కీప్స్ ద హెల్మెట్, హెల్మెట్ పెట్టేసుకొని బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది. అక్కడ హీ స్టార్ట్స్ ద బైక్ అండ్ లీవ్స్, ఇక్కడ రాసింది అదే అనమాట. తను హెల్మెట్ పెట్టుకొని స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఓకే, అక్కడికి ఆ సీన్ అయిపోయింది. చూడండి, మనం ఇక్కడ డైలాగ్ చెప్పట్లేదు, మనం డైలాగ్ చెప్పకుండా ఏంటంటే యాక్షన్ పార్ట్లోనే రాసి చెప్తున్నాం ఇవన్నీ కూడా. సో దిస్ ఈజ్ హౌ యూ రైట్.
మనం దీన్ని ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు మీకు రాసింది చూపెట్టాను కదా! దీన్ని మనం బ్రేక్ డౌన్ చేస్తే మనకు ప్రాపర్టీస్ ఏం కావాలి, షెడ్యూలింగ్ ఎట్లా కావాలి, ఇవన్నీ కూడా ప్రాపర్‌గా వస్తదనమాట. నేను అవే చూపిస్తానని చెప్పాను కదా! ఒక్కొక్కటి చేసి చూపిస్తున్నాను కదా! సో, ఇది మొత్తం ఇప్పుడు మనం చూస్తే ఏందంటే క్లియర్‌గా యాక్షన్ పార్ట్‌లలో మనం రాసుకున్నాం దీన్ని. ఓకే. సో, ఇక్కడ రాసుంది మీరు చూసుకోండి. ఇదంతా ఎట్లా రాసాను ఏంటని చెప్తున్నాను కదా! మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నారో స్ట్రీట్. అంటే ఒక నారో స్ట్రీట్ లాగా ఉంది. సో, అందులో మళ్ళీ సేమ్ థింగ్ సిటీ అక్కడ ఆ స్ట్రీట్‌లో తీస్తున్నామంట. కృష్ణ ఎంటర్స్ ద స్ట్రీట్. ఒక స్ట్రీట్‌లో ఎంటర్ అయ్యాడు తను. ఓకే. హీ లుక్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ లైక్ వెనకకి అంటే ఎందుకంటే తను కొట్టేశాడు కదా! ఆ వాలెట్ కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత ఏందంటే వెనకకి ముందర చూసుకుంటున్నాడు అనమాట. తను ఎవరన్నా ఫాలో అవుతున్నారా లేదా అని చూసుకుంటున్నాడు అనమాట. ఓకే. హీ టేక్స్ ద వాలెట్ ఫ్రమ్ హిస్ పాకెట్ లైక్ తన ఏదైతే కొట్టేసిండో ఆ పాకెట్లకించి ఇక్కడ రాసింది అదనమాట. So he takes out the pocket, he opens the wallet and takes the cash, cards and ID card. ఓకే. తన వాలెట్ నుంచి ఏం చేస్తానంటే జనరల్గా ఎవరిదైనా వాలెట్ ఉంటే మన దగ్గర ఏముంటుంది, అందులో క్యాష్ ఉంటాయి, కొన్ని విజిటింగ్ కార్డ్స్ అవి ఉంటాయి, తర్వాత మనకి ఏంటంటే ఐడి కార్డ్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి అనమాట. సో బేసికలీ దట్స్ వాట్ మనకి. అందుకే రాసుకున్నప్పుడు ఏంటంటే మనం సెట్లో ఒక్కోసారి పోయినప్పుడు అక్కడ పోయినప్పుడు మనం ఇవన్నీ ప్రాపర్టీస్లో వచ్చేస్తే కనుక మనకు రెడీగా ఉంటాయి అనమాట. ఇవి రాసుకోకపోతే ఏమవుతుంది అంటే చాలామంది ఏం చేస్తారంటే ఒక్క లైన్లో ఏదో రాసేస్తారు. చాలామంది అంటే నాకు పంపించే వాళ్ళు చాలామంది చూస్తుంటాను, ఆరు కొంతమంది రాసుకునే వాళ్ళు చూస్తాం, ఒక లైన్లో ఏదో రాసేస్తారు అనమాట. రాసేసినప్పుడు ఏంటంటే మనకి ఇవన్నీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. వాలెట్ అన్నప్పుడు జనరల్గా ఎవరి దగ్గర అయినా కూడా క్యాష్ ఉంటుంది, కార్డ్స్ ఉంటాయి, ఐడి కార్డ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి, లైక్ కొన్ని ఉంటాయి. సో మనం రాసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇంకా మనకి అంటే షార్ట్ లిస్టింగ్ బ్రేక్ డౌన్ చేసినప్పుడు మనకి వచ్చేస్తాయి అనమాట. ఇవి వచ్చేస్తాయి, ఇవన్నీ ప్రాపర్గా వస్తాయి అనమాట. అందుకని మీకు చూపిస్తున్నాను ఎట్లా అనేది. ఓకే. సో అదే అయిపోయింది అనమాట. తర్వాత తను క్యాష్ తీసుకున్నాడు, ఐడి కార్డ్ ఉంది, ఐడి కార్డ్ తీసుకున్నాడు. తర్వాత వాలెట్ ట్రాన్స్లేషన్ అనమాట. ఇక్కడ అది రాసిన ఈ కీప్స్ ద క్యాష్ అండ్ ద ఐడి కార్డ్ ఇన్ హిస్ పాకెట్. అది తీసుకొని తన పాకెట్లో పెట్టుకున్నాడు. ఓకే. ఈ త్రూస్ ద వాలెట్ అండ్ కార్డ్స్ ఇన్ ద ట్రాష్ క్యాన్ అండ్ వాక్స్ అవే. అక్కడ క్యాష్ తీసేసుకున్నాడు తను, ఐడి కార్డ్ ఏదో ఉంది కదా, ఐడి కార్డ్ ఏదో తీసుకున్నాడు, అది వాలెట్ తీసుకొని ఆ చెత్త కుప్పలు వేసేసి అక్కడి నుంచి బయలుదేరాడు. ఓకే. అక్కడి వరకు మనకి అనుకున్నది ఆ సీన్లో రాసుకున్నాం అనమాట. బట్ ఈ నెక్స్ట్ ఎందుకు రాసానంటే జస్ట్ మనకి ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే కొంచెం ఫన్గా ఉండాలన్నమాట. లైక్ దీనికే మనం ఫన్ అండ్ యాడ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఒక యాక్షన్ పార్ట్స్ అయిపోయిన తర్వాత ఒక చిన్నగా అంటే మనకి ఎప్పుడే కానీ ఒక స్పిన్లో రాసినప్పుడు ఎండ్లో కానీ ఎక్కడైనా మనకు చిన్న నవ్వు వస్తే ఏంటంటే ఆడియన్స్ కొంచెం ఎంజాయ్ చేస్తారనమాట. సో దట్స్ వాట్ నేను నా వరకు అంటే నేను నా విధానం చెప్తున్నాను. నాకు దట్స్ వాట్ ఐ ట్రై అనమాట. లైక్ చిన్నది ఏదైనా కామెడీకి వస్తుందా అనేది చూస్తుంటాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే బెగ్గర్ వచ్చిండు, ఒక అడుకునే వాళ్ళు. జనరల్గా స్ట్రీట్లలో ఉంటే మనకు అడుకునే వాళ్ళు వస్తారు కదా, అట్లా వచ్చాడు అనమాట. ఓకే. తను వచ్చేసి అంటే ధర్మం చేయి సార్ అని అడిగాడు అనమాట తను. ఓకే. నా దగ్గర చేంజ్ లేదని ఇతను చెప్పాడు ఈ డైలాగ్ కృష్ణది. ఓకే. కృష్ణ అన్నాడు నా దగ్గర చేంజ్ లేదు. తను బెగ్గర్ ఏమన్నాడంటే పేటిఎం అండ్ ఫోన్పే ఫెసిలిటీస్ ఉన్నాయి నా దగ్గర అని అంటాడు అనమాట. అనేసి అతను చూస్తాడు అనమాట. చూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో జస్ట్ ఒక చిన్న ఇదనమాట. ఓకే. మీకు ఇంకా అట్లాంటిది ఎండ్లో ఏమనంటే ఇట్ షుడ్ రిలేట్ టు సంథింగ్ లైక్ మనకి మన కథ ప్రకారమే వెళ్ళాలన్నమాట. లైక్ ఎందుకంటే అక్కడ జనరల్గా స్ట్రీట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎవరో నుంచి అడగవచ్చు. లైక్ వీఆర్ నాట్ రైటింగ్ అవే ఫ్రమ్ ద స్టోరీ కదా. సో తను అది తీసుకున్న తర్వాత ఎవరైనా అడిచి అడుగుతారు. సో అట్లా రాసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు ఎంతకన్నా బెటర్గా ఉంటే మీరు బెటర్గా రాసుకోండి. బట్ నా వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నాను. లైక్ చిన్న కామెడీ లైన్ అనమాట. అంటే తర్వాత కూడా చూపిస్తాను మీకు ఇంకా కొంచెం కామెడీ ఇట్లా ఎట్లా ఉంటుంది అనేది. ఓకే. కృష్ణ హౌస్ తర్వాత ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ తీస్తున్నామంటే కృష్ణ హౌస్, కృష్ణ ఇంటి దగ్గర. ఓకే. కృష్ణ ఇంటి దగ్గర ఏం చేస్తున్నామంటే కృష్ణ భార్య ఒక 30 ఏళ్ళు ఉంది అండ్ బిట్టు అనేవాడు కొడుకున్నాడు. ఓకే. వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఎందుకంటే మన కథ మొత్తం వీళ్ళ ముగ్గురు చుట్టే తిరుగుతుంది నాకు. ఎందుకంటే మనం ఇక్కడ రాసుకున్నది ఏంటంటే సింపుల్గా ఇట్లా రాసినా కూడా ఇక్కడ కృష్ణ ఎక్కువగా లైక్ కొన్ని దగ్గర డబ్బులు కొట్టేస్తుంటాడు అనమాట. అంటే కంటిన్యూషన్ ఉన్నదన్నమాట. సో తనది కంటిన్యూషన్ ఉంది. మనకేందో ఫస్ట్ సీన్లలో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఫస్ట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేస్తాం అనమాట. ఇప్పుడు నాది దీంట్లో లేకపోయినా కూడా దట్స్ వాట్ ఐ టు థింక్ లైక్ దీంట్లో క్యారెక్టర్ లైక్ సెటప్స్ ఉంటాయి కదా, ఈ క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్. ఎందుకంటే నా దాంట్లో మెయిన్ 3 పాత్రలు ఉంటాయి కదా, ఈ 3 పాత్రలు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేయాలి నేను. లైక్ ఫస్ట్ ఏంటంటే దొంగతనం చేశాడు, అక్కడ ఎవరితో ఎట్లా చేస్తున్నాడు ఏంటనేది అదొకటి చూపెట్టేసాము తన ఇంట్రడక్షన్లో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ లైక్ ఫ్యామిలీ ఉంటారు కదా, మిగతాది ఫ్యామిలీ అనమాట. బిట్టు అనేవాడు కొడుకుంటాడు, నెక్స్ట్ సురేఖ అని వైఫ్ అనమాట. 30 ఏళ్ళు 10 ఏళ్ళు వాడికి. ఓకే. కృష్ణకి ఏమో బిట్టు ర్యాన్ ఇన్ టు హిస్ డాడ్ అండ్ విత్ అ ట్రోఫీ అండ్ గేవ్ ఇట్ టు హిస్ డాడ్. లైక్ వాళ్ళ డాడ్ దగ్గరకు ఒక ట్రోఫీ తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అనమాట. నాన్న నాకు ట్రోఫీ వచ్చిందని. అంటే వీటికి కొన్ని కనెక్టివిటీ ఉన్న తర్వాత మీకు చెప్తాను. అంటే నేను ఇది ఇప్పుడు మీరు చూస్తే మీరు అన్నట్టు ట్రోఫీ ఎందుకు తీసుకొచ్చిండు ఎందుకనంటే ఇవి ఉన్నాయి లైక్ ఇప్పుడు నేను చెప్పలేను కానీ బట్ లేటర్గా మీకు తెలుస్తుంటాయి ఎందుకు ఇదే పెట్టుకున్నాను అని. అంటే
దెర్ ఈస్ సమ్ రిలేషన్ టు దిస్ లైక్ ఓకే ఆ తర్వాత వచ్చినప్పుడు నేను అంటే నేను క్లైమాక్స్ చెప్పలేదు. వీటిలలో కొన్ని ఉన్నాయన్నమాట. సో అందుకని దట్స్ వాట్ ఐ వాంట్ టు లైక్ ఈ దాని ప్రకారమే రాసుకున్నాను నేను. డోంట్ థింక్ లైక్ ఎనీథింగ్ ఐఎమ్ గోయింగ్ అవే ఫ్రమ్ ద స్టోరీ. ఇవేవి రాసినా కూడా కథలో ఉన్న వరకే రాస్తున్నాను అనమాట. ఎక్కడ రాసినా కూడా ఇవి నేను మీకు చెప్పేది ఏంటంటే అన్ని కథ లోపలికే వస్తాయి అనమాట. తర్వాత మీకు ఎండ్లో అర్థమవుతాయి ఇవన్నీ ఎట్లా ఏంటి అనేది. మీకు ఒకసారి మొత్తం అయిపోతే మీకు అర్థమవుతుంది. సో అది సో ట్రోఫీ తీసుకొని కొడుకు దగ్గరకు వచ్చాను. అంటే కొడుకు ట్రోఫీ పట్టుకొని డాడీ దగ్గర కొడుకొచ్చింది అనమాట. ఇది ఫస్ట్ ఇక్కడ రాసుకుంది అదే అనమాట. మనం రాసుకున్న తర్వాత కొడుకు ట్రోఫీ వచ్చిందంటే ఏదో అచీవ్ చేసిండు కదా అని తన పాకెట్ చెక్ చేశాడు. పాకెట్ చెక్ చేస్తే ఏముంది, ఇప్పుడు మనోడు ఏం చేశాడు, దొంగతనం చేసినప్పుడు ఏముంది, మనోడి దగ్గర ఐడి కార్డు ఉంది. ఇక్కడ అదే రాసినాం, ఇక్కడ ఐడి కార్డు ఉంది, క్యాష్ ఉంది వాడి దగ్గర. సో ఐడి కార్డు తీసుకున్నాడు. ఐడి కార్డు అవి తీసేసి క్యాష్ ఏదో చిన్న చేంజ్ ఇచ్చి కొడుకుకి ఇచ్చాడు అనమాట. అక్కడ సంతోషంగా ఇచ్చాడు. ఇది నాకే నా నాన్న అని వాడు అడిగాడు అనమాట. ఏంటి నాన్న ఇది అని ఐడి కార్డ్ని చూసి అడిగాడు. ఇది ఓకే, ఇక్కడ అడిగాడు. ఓకే, కృష్ణ అంటే పోయి ఏమన్నా కొనుక్కో అని, అయ్యా ఏమైనా కొనుక్కో వెళ్ళి అని సంతోషంగా తండ్రి ఇచ్చాడనమాట. ఎందుకంటే వాడి దగ్గర కూడా క్యాష్ ఉంది కదా. సో తండ్రి కృష్ణ ఇచ్చాడనమాట. సో అప్పుడు సురేఖ తన భార్య లోపల నుంచి బయటకు వస్తుంది. వచ్చినప్పుడు అడుగుతుంది అనమాట, ట్రోఫీ దేనికి వచ్చింది అడిగారని అడుగుతుంది అనమాట. తను అడిగిన తర్వాత దేనికి అని అడుగుతాడు. ఏదో డ్రామా కాంపిటీషన్లో వచ్చిందంట. ఓకే, క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో అడిగావా అని అడుగుతుంది అనమాట తన డైలాగ్. ఓకే, అన్ని సింగిల్ డిజిట్స్ అని అంటాడు అనమాట. సో అప్పుడు సురేఖ ఏం చేస్తుందంటే షీ టేక్స్ ద క్యాష్ ఫ్రమ్ ద బిట్ టు హ్యాండ్స్ లైక్ తన క్యాష్ తీసేసుకోపోయి నువ్వు హోంవర్క్ చేసుకోపోరని చెప్పేస్తుంది అనమాట. వాడు సాడ్ ఫేస్ పెట్టుకొని పిల్లలు కూర్చొని మళ్ళీ చేసుకుంటాడు అనమాట. సో ఇక్కడ అది రాసిన అనమాట. బిట్టు కీప్స్ సాడ్ ఫేస్ అండ్ గోస్ అండ్ సిట్స్ ఆన్ ద టేబుల్, స్టార్ట్స్ ద హోంవర్క్ లైక్ తన హోంవర్క్ స్టార్ట్ చేసేసాడు. మళ్ళీ వాడు కొంచెం మూడు ఆప్ సైడ్ పెట్టుకున్నాడు అనమాట వాడు. ఓకే, సో ఆ సీన్ వరకు ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్స్ వచ్చేసినాయి. ప్లస్ ఇందులో నేను వీళ్ళు చదువు గురించి ఎందుకు చెప్పినంటే ఇవి రిలేటెడ్గా ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఎందుకు పెట్టానంటే ఇవి రిలేటెడ్గానే నా కథ వరకు, ఈ కథ వరకు ఏంటంటే ఈ రిలేషన్ ఉన్నది, రిలేషన్ లేదు పెట్టలేదు నేను. వాడిని ఎందుకు పెట్టానంటే కూడా ఆ రిలేషన్స్ ఉన్నాయి అనమాట అవన్నీ కూడా. సో అది పెట్టాను నేను. అందుకే మీకు కొన్ని తెలియకపోవచ్చు దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఎందుకంటే క్లైమాక్స్ నేను స్టిల్ పెండింగ్ ఉంది కదా, ఆ పెండింగ్ క్లైమాక్స్ చెప్పలేదు. అందుకని ఇవన్నీ రిలేట్స్ ఉన్నాయి అన్ని ఒక్కొక్క దానికి. ఓకే, ఏది చెప్పినా కూడా ఇప్పటివరకు అన్ని రిలేషన్స్ ఉన్నాయి. ఓకే, డోంట్ వరీ, లైక్ నథింగ్ రిలేషన్ లేకుండా రాయలేదన్నమాట నేను. ఓకే, నెక్స్ట్ ఓకే, తర్వాత థియేటర్ దగ్గర ఏం చేశాడు, మళ్ళీ నెక్స్ట్ డే దొంగతనం చేశాడు. వీడి పనే దొంగతనం కదా. ఓకే, బిగ్ స్టార్స్ లైక్ కట్అవుట్ ఈజ్ అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద థియేటర్. మనం ఒక పెద్ద స్టార్ది కట్అవుట్ ఉందన్నమాట. ఇప్పుడు ఎందుకంటే స్టార్ అని పెట్టాను అంటే బిగ్ ఫిల్మ్ స్టార్. ఇప్పుడు తిన పేరు ఇట్లా ఎందుకు పెట్టలేదని అంటే మనకి ఏ స్టార్ ఉంటుందో తెలియదు ఆ టైంలో, లైక్ ఏ సినిమా రిలీజ్ అవుతుందో మనకు తెలియదు. ఒక కట్అవుట్ ఉంది, మనం షార్ట్ తీస్తున్నాం అక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇన్సైడ్ ద థియేటర్ కాంపోనెంట్ ఫిలిం స్టార్ట్స్. ఓకే, ఫిలిం స్టార్ట్స్ లైక్ ఫ్యాన్స్ ఆర్ డాన్సింగ్ టు ద మ్యూజిక్ బ్యాండ్ లైక్ ఇక్కడ రెండోది ఏంటంటే ఈ జనరల్గా మన వాళ్ళు చేస్తుంటారు కదా, ఒక పెద్ద స్టార్ది రిలీజ్ అయినప్పుడు ఏంటంటే ఆ కట్అవుట్ ముందర కానీ బ్యాండ్ కొట్టుకుంటా వీళ్ళు డాన్స్ చేస్తూ ఉంటారు. సో అట్లా డాన్స్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే, క్రౌడ్ ఈజ్ అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద థియేటర్. ఓకే, దే ఆర్ లౌడ్లీ చాంటింగ్ స్టార్ నేమ్ లైక్ సో అంటారు కదా, కొన్ని స్టార్ పేర్లు అడుగుతారు కదా, లైక్ మనకి పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పుకుంటా జై జై అనుకుంటా పోతారు కదా, అట్లా అనుకుంటా వెళ్తున్నారు అన్నమాట. ఎందుకంటే నేను ఇది కూడా ఎందుకు పెట్టలేదు అంటే ఐ సెడ్ లైక్ బికాజ్ మనకి ఆ టైంలో ఎవరు ఉంటారో తెలియదు. మనం తీస్తున్నప్పుడు ఆ స్టార్ ఎవరు ఉంటారు కానీ, ఆర్ లేకపోతే మనం లైక్ బర్నింగ్ స్టార్ అని ఒకటి వచ్చింది కదా, బర్నింగ్ స్టార్ని పెడతాము, మనకేం తెలుసు. సో తెలియదు కదా, సో అందుకని ఆ పేర్లు పెట్టలేదు అనమాట. సో అనానమస్గా లైక్ మనం రాసుకుంటాం, రాసినప్పుడు పేర్లు పెట్టొద్దు అనమాట ఇట్లాంటి వాటికి. ఎందుకంటే మనకు ఆ టైంలో ఏది ఉంటుంది అనేది ఆ టైం ప్రకారమే చేస్తాం మనం. వాళ్ళని ఆ చాంటింగ్ చేపిస్తాం, ఆ టైప్ షార్ట్ తీస్తాం అనమాట. ఓకే, సో కృష్ణ కేమ్ అవుట్ ఆఫ్ ద క్రౌడ్ అండ్ వాక్స్ అవుట్ ఆఫ్ ద థియేటర్ కాంపౌండ్ అనమాట. అంటే క్రౌడ్ అంతా కూడా ఎంట్రన్స్ సైడ్ సినిమా గురించి, స్టార్ సినిమా గురించి లోపలికి వెళ్తున్నారు. మనోడు ఈ క్రౌడ్ల నుంచి బయటకు వస్తున్నాడు. అంటే మీకు అర్థమై ఉంటుంది వీడు క్రౌడ్ నుంచి ఎందుకు వస్తాడు, వీడు మన పని చేసుకొని బయటకు వచ్చేస్తున్నాడు వీడు. అంటే క్రౌడ్ ఉన్నది, ఆ క్రౌడ్లో కొట్టేశాడు, మళ్ళీ రివర్స్గా వచ్చేస్తున్నాడు అనమాట. ఓకే, వచ్చేసిన తర్వాత ఈ టేక్స్ అవుట్ లైక్ ఇక్కడ ఏంటంటే కొన్ని షార్ట్స్ ఉన్నాయి అనమాట. కృష్ణ హోల్డ్స్ ఏ కపుల్ ఆఫ్, అంటే తన చేతిలో కొన్ని హోల్డ్స్, కృష్ణ ఈజ్ హోల్డింగ్ కపుల్ ఆఫ్ వాలెట్స్ ఇన్ హిస్ హ్యాండ్స్ లైక్ తన చేతులలో పట్టుకొని ఉన్నాడు కొన్ని వాలెట్స్. ఎందుకంటే అక్కడ గుంపు ఉంది కనుక 4-5 కొట్టేసాను మనోడు, 4-5 కట్టుకొని 4-5 చేతిలో పట్టుకున్నాడు అనమాట. మన చేతిలో పట్టుకొని ఈజ్ లుకింగ్ అరౌండ్ లైక్ చూస్తున్నాడు మళ్ళీ ఎవడన్నా మనం చూస్తున్నా లేదా అని. ఓకే, ఒక్కొక్క వాలెట్లకించి వాడు తీస్తున్నాడు అనమాట. ఇంకా ఇక్కడ షార్ట్స్ అనమాట ఇవి. ఓకే, టేక్స్ అవుట్ ఎ స్మాల్ చేంజ్
ఒక వాళ్ళు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత క్రౌడ్ ఉండి ఆ ఫస్ట్ డే సినిమాకి వచ్చే వాళ్ళు అంత పెద్దగా ఏముంటారు, వాళ్ళ దగ్గర పెద్ద క్యాష్ ఉండదు. ఓకే, జాబ్ చేసే వాళ్ళు అందరూ ఎప్పుడో ఈవినింగ్ ఎప్పుడో వస్తారు, ఈ టైంలో రారు. సో వీడు కొటేషన్ అంటే వాళ్ళ దగ్గర ఏముండదు అనమాట. సో అట్లాంటి వాళ్ళ దగ్గర పోయి కొటేషన్ వీడు ఒక దాంట్లో తీస్తే దాంట్లో స్మాల్ చేంజ్ ఉంది, ఏం లేదు. ఓకే, అదొక షార్ట్. ఓకే, ఇంకొక అది తీసి వాలెట్ పడేశాడు వాడు. ఓకే, రెండో దాంట్లో తీస్తే ఒక కాండోమ్ వెళ్ళింది. అంటే జనరల్గా పెట్టుకుంటారు కదా, కొంతమంది పెట్టుకుంటారు. సో కాండోమ్ వెళ్తుంది. రెండో దాంట్లో కాండోమ్ వస్తే ఈ అమ్మ ఇదని అది కూడా అచ్చత కుప్పలో పడేశాడు. ఓకే, ఇంకొకటి తీస్తే అందులో కూడా ఏం లేదు, కేవలం లైక్ ఒక లిప్స్టిక్ ఏమో దొరికింది అందులో కూడా. అంటే కొంతమంది ఉంటారు కదా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటారు. మనకి లిప్స్టిక్ ఉన్నది ఒకటిది, ఆడేం చేయాలో అర్థం కాలేదు, అది కూడా తీసి ట్రాష్లో ఎత్తేసాడు. కృష్ణ లుక్ అట్ ద ట్రాష్ క్యాన్, ఈ టేక్స్ ద కాండమ్ పాకెట్ అండ్ వాక్స్ అవే. లాస్ట్కి ఏంటంటే ఏం దొరకలేదు అనుకున్నాడు, మళ్ళీ చూసేవరకు కాండం పడి ఉంది కదా, అదైనా దేనికన్నా పనికి వస్తుందిలే నాకు తీసుకొని వెళ్ళిపోయింది అనమాట మనోడు. మళ్ళీ అదొకటి మాత్రం తీసుకున్నాడు. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏముందంటే మళ్ళీ ఇంటి దగ్గర షార్ట్ అనమాట. బిట్ ఈస్ డూయింగ్ హోంవర్క్. లైక్ ఇంతకుముందు చూసాం కదా, వాడు ఈవినింగ్ ఈయన వచ్చే టైంకి ఏంటంటే జనరల్గా ఈవినింగ్ అవుతుంది కనుక ఆ టైంలో హోంవర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు వాడు. ఓకే, హిస్ డాడ్ లైక్ కేమ్ హోమ్. ఓకే, బిట్ టు ర్యాన్ టు హిస్ డాడ్. వాళ్ళ నాన్న వచ్చిండని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నాన్న నాకేం తెచ్చావని అంటాడనమాట. ఏం తెచ్చామంటే వీడు సడన్గా తెలియకుండా ఏదో పాకెట్లను తీసే వరకు బయటికి కాండం వస్తుంది. బయటికి వచ్చే వరకు తీసేసి కీప్స్ ఇన్సైడ్ మళ్ళీ టక్కన పెట్టేసుకొని వీడు అనుకుంటాడు చాక్లెట్ తెచ్చిన అనుకుంటాడు అనమాట. వీడు నాన్న చాక్లెట్ ఇచ్చినావు కదా నాకు ఇవ్వు అని వీడు అడుగుతుంటాడు. నాన్న నేను చూశాను నాకు చాక్లెట్ ఇవ్వని వీడు అనుకుంటాడు. తినేమో కృష్ణేమో అది చాక్లెట్ కాదని తను అంటాడు. నేను చూశాను నాన్న అని వీడు అంటాడు. అన్న తర్వాత వాళ్ళ వైఫ్ లోపల నుంచి వస్తుంది అనమాట, లివింగ్ రూమ్ నుంచి వచ్చేసి తెచ్చి దాచిపెట్టుకోవడం ఎందుకు, అది చూశాడు కదా వాడు అంటాడు. ఆమె అన్నదనమాట, అది వాడికి ఇచ్చేయండి అని అన్నదనమాట. ఓకే, తెచ్చింది దాచిపెట్టుకోవడం ఎందుకు, వాడికి ఇచ్చేయండి అని ఆమె వైఫ్ అన్నది. అన్న తర్వాత కృష్ణ అంటాడు ఇదొకటి ఏం తెలియకుండా మాట్లాడుతుందని, ఎందుకంటే వీడికి తెలుసు ఏమున్నది అనేది. అంటే నువ్వు లోపలికి వెళ్ళు పని చూసుకోపో అని భార్యని అంటాడు అనమాట. నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకోపో అని. బిట్టు అంటాడు అమ్మ నువ్వు ఇవ్వు అంటాడు అనమాట. అన్న తర్వాత సురేఖ ఏం చేస్తా అంటే కీప్స్ టేక్స్ అవుట్ ద పాకెట్. అంటే సురేఖ కీప్స్ హ్యాండ్ ఇన్ హిస్ కృష్ణాస్ పాకెట్ అండ్ టేక్స్ అవుట్ అనమాట. తను గట్టి పట్టుకొని భర్త జోబులోకి ఎంచి అది తీసిందనమాట. తీసేసిన తర్వాత గట్టిగా నడిచిందనమాట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఫన్ అనమాట. లైక్ ఇంతకుముందుకు అక్కడ పెట్టాం కదా, సో ఇది కొంచెం ఫన్ గురించి పెట్టాం అనమాట. అంటే ఆడియన్స్ని కొంచెం ఎంగేజ్ చేయడానికి. లైక్ ఫస్ట్ సీన్లో అందుకే పెట్టాము. ఫస్ట్లో ఐడి కార్డ్ ఎందుకు పెట్టాము, దానికి వాడు ఏవో తీసుకుంటాడు. సెకండ్ టైం ఎందుకు, లైక్ సేమ్ థింగ్ కంటిన్యూషన్ కదా, మనకు దాని గురించే రాస్తున్నాం. లైక్ వాడు ఒక్కొక్కరు వాలెట్లో ఏమేమో ఉంటాయి. లైక్ మనం ఒకరు ఎక్స్పెక్ట్ చేయలేము, ఒకటి దొంగతనం చేసేవాడు వాలెట్లో వాడు ఒకరు కట్ చేసినట్టే ఏమేమో ఉంటాయి కదా. సో అట్లా. సో ఇది చూసారు కదా. సో దిస్ ఇస్ ఆల్ లైక్ మీరు చాలా మటుకు చూస్తే, ఇప్పుడు మీరు ఫస్ట్లో ఇక్కడ చూస్తే మీకు ఏంటంటే మోస్ట్లీ యాక్షన్ పార్ట్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ అన్నీ కూడా యాక్షన్ పార్ట్స్, ఇక్కడ అన్ని యాక్షన్ పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ సెకండ్ చూడండి, బెగ్గర్తో ఉన్నది కూడా చిన్నగా ఉన్నాయి. ఓకే, తర్వాత ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ చిన్నగా ఉన్నాయి, మోస్ట్లీ యాక్షన్ పార్ట్స్. ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ యాక్షన్ పార్ట్సే. సో మనకి ఎక్కువ డైలాగ్స్ పార్ట్స్ లేవు. దిస్ ఈజ్ వాట్ ఐ సే, లైక్ మోస్ట్లీ యాక్షన్ పార్ట్స్తోని మనం చాలా మటుకు చేసుకోవచ్చు అనమాట. లైక్ దట్స్ ద బెస్ట్ వే టు టెల్ అ స్టోరీ స్క్రీన్ ప్లేలో. మనకి ఏంటంటే ఇంకోటి ఇట్లా రాసుకుంటే ఏంటంటే మనం బ్రేక్ డౌన్ చేసినప్పుడు కానీ షెడ్యూల్ చేసినప్పుడు కానీ మనకు అన్నీ వచ్చేస్తాయి. మనకి ఎక్కడ దాదాపుగా మిస్ అయినట్టు ఎక్కడ ఇప్పుడు చిన్న ఉంటుండొచ్చు కానీ, బట్ ఇట్లా రాసుకుంటే ఏంటంటే దాదాపు కవర్ అవుతుంది అనమాట. లైక్ ఇప్పుడు నేను చూపెట్టాను కదా, సో ఇట్లా అనమాట. సో ఇది వే ఆఫ్ లైక్ మీకు దీంట్లో నేనేం చేశాను, మీకు కథ చెప్పాను. నెక్స్ట్ ఒక యాక్చువల్ ట్రీట్మెంట్ అంటాం. లైక్ 1 లైన్ ఆర్డర్ అంటే ఇంక 1 లైన్లో వస్తుంది. ఇది నేను జస్ట్ ట్రీట్మెంట్ లాగా రాసు. ఆ ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఇప్పుడు మీకు రాసి చూపిస్తున్నాను. ఒక్కొక్కటి రాసి చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ పార్ట్గా ఫస్ట్ సీన్ తీసుకొని ఫస్ట్ 2 సీన్స్ అనుకోండి. ఇది ఫస్ట్ 2 సీన్స్ తీసుకొని రాసాను. ఫస్ట్ 2 సీన్స్ చూస్తే మీకు ఇంతే అనిపిస్తుంది, బట్ రాసిన ప్రకారం చూడండి డైలాగ్స్ యాక్షన్ పార్ట్స్ ఇవన్నీ వచ్చే వరకు ఎంత వచ్చేసింది మనకి. ఓకే, సో మనకి దాదాపుగా అట్లా వస్తుంది అనమాట. లైక్ మనం ఆలోచించి దానికి రిలేటెడ్గా రాసుకుంటూ వెళ్తే అంతవరకు వస్తుంటుంది అనమాట. నెక్స్ట్ ఓకే, ఇది థర్డ్ది వచ్చేసి మీరు చెయ్యండి. లైక్ బికాస్ నేను ఇప్పుడు మీకు చూపెట్టాను కదా ఇది ఎట్లా ఏంటనేది. నేను కావాలంటే పీడిఎఫ్ నేను నాకు లింక్ పెడతాను, ఈ వీడియోకి లింక్ పెడతాను కింద, కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి ఒకసారి. నాకు మీరు ఇప్పుడు థర్డ్ ఉంది కదా, థర్డ్ దగ్గర ఏంటంటే ఒక వ్యక్తి షాప్ దగ్గర నిల్చొని ఉన్నాడు అనమాట. లైక్ అప్పుడు కృష్ణ ఏంటంటే ఆల్రెడీ ముందు రోజు చూశారు కదా, లైక్ తనకేం దొరకలేదు, లైక్ కొన్ని పర్సెస్ కొట్టేసినా ఏం లేదు. అప్పుడు తను ఏంటంటే ఫస్ట్ ఏంటంటే వాలెట్ పెట్టుకొని చూస్తాడు, క్యాష్ ఏం లేదనమాట. ఆల్మోస్ట్ లైక్ ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ క్యాష్. సో అలాంటి టైంలో ఏంటంటే ఒక వ్యక్తి ఒక షాప్ దగ్గర నిల్చొని ఏదో కొనుక్కున్నాడు, కానీ వాలెట్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే అది పైకి ఉండిపోయింది. అది
సో ఇది కృష్ణ చూసిండు, ఎందుకంటే తన సిచ్యువేషన్ కూడా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాడు. ఓకే, తనని చూశాడు. తన షాపింగ్ ఆ వ్యక్తి కొన్న తర్వాత ఏంటంటే షాప్లకించి బయటికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే కృష్ణ తన వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వాలెట్ కొట్టేస్తాడు. కొట్టేసి పరిగెత్తిపోతాడు తను. పరిగెత్తిపోయినప్పుడు ఏంటంటే కృష్ణ ఆ వాలెట్ తీస్తే తన కొడుకు ఫోటో ఉంటుంది, క్రాస్ చేసి ఉంటే కిల్ అని ఉంటుంది. తిను మళ్ళీ పరిగెత్తుకెళ్తే అక్కడ ఆ వ్యక్తి ఉంటాడు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ సీన్స్ రాయాలి. ఓకే, ఈ సీన్స్ మీకు ఈ లొకేషన్స్ ఎట్లా ఏంటనేది మీరు చూసుకొని రాయండి. లైక్ దిస్ హౌ యూ టు స్టార్ట్ అనమాట. నాకు రాసి పంపించినా కూడా మీకు హెల్ప్ చేస్తాను. లైక్ బట్ ఇఫ్ యూ డోంట్ రైట్ ఎనీథింగ్ లైక్ నేను నీకు ఎగ్జాంపుల్ కూడా పెడుతున్నాను కదా ఇప్పుడు రాసింది. సో దాన్ని చూసుకోండి, ఆ చూసుకొని దాన్ని బెటర్గా ఇంకా మీరు కూడా అట్లా ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది అనమాట. అంటే నేను నెక్స్ట్ చూపిస్తాను కానీ బట్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ లైక్ మీరు స్టార్ట్ చేయండి. ఇట్లాంటి స్టార్ట్ చేస్తేనే వస్తుంది అనమాట. ఇప్పుడు నేను సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు దీన్ని రాయగలిగితే లైక్ నాకు ఒక ఈమెయిల్ చేయండి, మీకు హెల్ప్ చేస్తాను. లైక్ ఇంకా బెటర్గా రాయాలా ఏంటని అంటే నెక్స్ట్ అయితే చూపిస్తాను అనుకోండి. బట్ మీరు ఇట్లానే ప్రాక్టీస్ చేసుకుంటుంటే మీకు వస్తుంటుంది అనమాట. లైక్ నేను నెక్స్ట్ వీడియోలో అట్లా టైం కుదిరినప్పుడు లైక్ నెక్స్ట్ చేస్తాను, నెక్స్ట్ ఏమైనా వీడియోస్ చేయొచ్చు. బట్ మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తాను. మీకు ఏంటంటే ఇది స్టార్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్తానని చెప్పాను కదా, మొత్తం దీన్ని తీసుకెళ్తాను. ఒక కంప్లీట్గా స్క్రీన్ ప్లే అంతా రాసేసి దాని తర్వాత బ్రేక్ డౌన్ చేసేసి దాని తర్వాత స్కెడ్యూలింగ్ చేసి దాని తర్వాత షార్ట్ లిస్టింగ్ చేసి దాని తర్వాత ఎవరితో నన్ను వీడియోస్ కూడా తీపిద్దాం అనుకుంటున్నాను, మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా వీలేదు, బట్ అది కూడా చేద్దామని ప్లాన్లో ఉన్నాను అనమాట. బట్ ఐల్ టేక్ లైక్ ఆల్ ద వే టు ఎండ్ అనమాట. లైక్ ఇది మొత్తం ఒక రిలీజ్ చేసే వరకు మీకు మొత్తం చూపిస్తుంది. ఓకే, యా అంతేనండి. బట్ ఇంకొకటి ఫైనల్గా అడుగుతాను, మీకు నచ్చిన సినిమా లెక్క ఒక సినిమా అంటే ఐ వాంట్ టు నో లైక్ మీకు ఎవరికి ఎంత అవగాహన ఉందని నాకు తెలియదు. స్క్రీన్ ప్లేని అసలు డిఫరెన్షియేట్ చేయగలుగుతాను. కొంతమంది కథలు అనుకుంటారు. స్క్రీన్ ప్లే మీకు ఏ సినిమాలో ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా బాగుంది అని అనిపించిందో నాకు కామెంట్స్లో పెట్టండి. నాకు ఐ వాంట్ టు నో. ఓకే, సో యా అంతేనండి ఈ వీడియోలో. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, నాకు కూడా ఏదో కాల్ వస్తుంది. యా, సో యా ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్స్, బాయ్.